హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం బంజారా హిల్స్లో ఉన్న డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్లో ఉన్నాము. ఇక్కడ మనకి మన జాయింట్ పెయిన్స్ అంటే మోకాలు నొప్పులు కానీ లేదంటే బ్యాక్ పెయిన్, సర్వైకల్ పెయిన్, చాలా రకాల పెయిన్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ కూడా సర్జరీ ఒక్కటే సొల్యూషన్ కాదు, అంతకు మించి కూడా అంటే అది కాకుండా మనకి సర్జరీ కాకుండా కూడా మనకి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అండ్ దాని గురించి ఇంకా ఇక్కడ మరిన్ని డీటెయిల్స్ మనకి తెలియజేయడానికి తేజ గారే ఉన్నారు. వారితో మాట్లాడదాము, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి తేజ గారు. సో ఇక్కడ మనకి పేషెంట్స్కి అంటున్నారు అంటే బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ లేదంటే ఏదన్నా మనకి సర్వైకల్ పెయిన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వితౌట్ సర్జరీస్ మీరు ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ దట్ టు ఎలాంటి క్రిటికల్ పొజిషన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో యాక్చువల్గా కొంతమంది పేషెంట్స్ ఉంటారండి, సర్వైకల్ పెయిన్తో వస్తూ ఉంటారు, అంటే C6, C7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే చాలా సివియర్ అయ్యేంత వరకు కూడా చాలామంది రియలైజ్ అవ్వరు యాక్చువల్లీ, అంటే ఈ పెయిన్ ఉందని కానీ ఈ ప్రాబ్లం ఉంది అని కానీ. సో కొన్నిసార్లు ఏంటంటే చిన్న నొప్పి వచ్చినా కానీ నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఏమో కొంచెం మనం ఎక్కువ స్ట్రెయిన్ అయినందుకు వచ్చిందేమో అని. బేసిక్గా ఎలాంటి సిమ్టమ్స్ వస్తే మనకి సర్వైకల్ C6, C7 ప్రాబ్లం ఉందని తెలుసుకోవచ్చు అంటారు? మామూలుగా ఇప్పుడు మనకి నెక్ స్ట్రెయిన్ ఉందనుకోండి, అది లోకల్ పెయిన్ ఉంటుంది, అంటే మజిల్ పెయిన్, అంటే ఆ నెక్ భాగంలోనే పెయిన్ ఉంటుంది అన్నమాట చాలా వరకు. కొన్ని డిస్క్ బల్జెస్ ఉంటాయి, కొన్ని డిస్క్ కంప్రెషన్స్ అంటాం, యాన్యులర్ టియర్ అంటాం అన్నమాట. ఇందులో ఏమవుతుంది, ఇందులో కూడా చాలా వరకు డిస్క్ బల్స్ తక్కువగా ఉంటే మనకి ఆ లోకల్ పెయిన్ ఉంటుంది, మనకి రేడియేట్ అనేది అవ్వదు. అంటే మనకి స్పైన్లో ఎలా ఉంటుందంటే ప్రతి 2 బోన్స్ మధ్యలో డిస్క్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో మనకి ఏమవుతుంది, ఈ నెక్లో బయటకు వస్తే అవి సర్వికల్ డిస్క్ బల్జెస్, అలానే మనకి బ్యాక్లో మనకి లంబార్ రీజన్లో బయటకు వస్తే ఇప్పుడు లంబార్ డిస్క్ బల్జెస్ కామన్గా అంటాం. మనకి డిస్క్ బల్జెస్ ఎందుకు ఎక్కువగా మనకి సర్వికల్ అండ్ లంబార్ పార్ట్లో వస్తాయంటే ఎక్కడైతే మనకి వెన్నులో స్పైన్లో ఎక్కడైతే మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేసెస్లోనే ఈ డిస్క్ బల్జెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అది మాట. ఇప్పుడు అలానే ఇప్పుడు మనం చూడండి, ఛాతి వెనుక భాగం డార్సల్ స్పైన్ కానీ థొరాసిక్ స్పైన్ అంటాం, ఈ ప్లేస్లో మనకి ఎక్కువగా స్టేబుల్గా ఉంటుంది చాలా వరకు. సో అందుకే మనకి అక్కడ ఏంటి డిస్క్ బల్జెస్ చాలా రేర్, చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకే మనకి సర్వికల్ రీజన్లో కానీ ఈ లంబార్ రీజన్లో ఎక్కువగా నడుములో చూస్తాం, తర్వాత సర్వికల్లో చూస్తాం, నెక్ భాగంలో కామన్గా చూస్తాం. అలానే ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పడం జరిగింది C3, C4 కంప్రెషన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది. అలానే ఇప్పుడు మన C6, C7 మధ్యలో ఈ డిస్క్ అనేది బయటకు వస్తే, అంటే ఈ డిస్క్ అనేది పక్కకు జరిగితే దీనివల్ల వచ్చే ఎలా సిమ్టమ్స్ ఉంటాయో చూద్దామండి. ఈ C6, C7 బోన్ మధ్యలో నుంచి డిస్క్ కనుక పక్కకు జరిగితే ఆ నర్వ్ పైన ప్రెషర్ పడి మనకి ఏమవుతుంది, ఆ పెయిన్ అనేది కింద వరకు రేడియేట్ అవుతుంది, చేతి వరకు అన్నమాట. సో ఏమవుతుంది, ఈ C6, C7 మధ్యలో డిస్క్ బయటకు వస్తే ఈ C7 నర్వ్ మీద ప్రెషర్ అనేది పడుతుంది అన్నమాట. అంటే 2 హ్యాండ్స్కి పడుతుందా? అంటే బోత్ సైడ్స్ వచ్చినప్పుడు బోత్ హ్యాండ్స్ కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే స్టార్టింగ్లో 1 సైడ్ నర్వ్ కంప్రెషన్ ఉంటుంది. మనకి C6, C7 మధ్యలో డిస్క్ కనుక బయటికి పక్కకు జరిగితే ఈ C7 నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది అనమాట. ఈ C7 నర్వ్ ప్రెస్ అవుతే ఏమవుతుంది, మనకి ఇదంతా కూడా పెయిన్ రేడియేట్ అయ్యి ఈ మిడిల్ ఫింగర్కి వచ్చేస్తుంది. ఈ మిడిల్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, వి ఆర్ హావింగ్ లైక్ అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ డిస్క్ బల్జ్ బయటకు వచ్చింది అంటామాట. ఈ డిస్క్ బల్జెస్ లో కూడా చాలా రకాలు ఉంటుందండి. పోస్టీరియో లాటరల్ అంటాం, ఫోరామినల్ డిస్క్ బల్జెస్ అంటాం, అలానే సెంట్రల్ డిస్క్ బల్జెస్ అంటాం. అంటే మనకి ఏ పక్క నుంచి డిస్క్ బయటకు వచ్చిందనేది చూడాలన్నమాట. సెంట్రల్ కార్డ్ కంప్రెషన్స్ అనేది మనకి చాలా వరకు ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇందులో మనకి పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో పోస్టీరియర్ లాటరల్ కామన్గా చూస్తూ ఉంటాం మేము. సో ఈ C6-7 నర్వ్ ఈ C7 నర్వ్ రూట్ ప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి ఈ మిడిల్ ఫింగర్లోకి వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మిడిల్ ఫింగర్లో సెన్సేషన్స్ ఆల్టర్ అంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఈ నర్వ్ రూట్ అంతా కూడా మనకి బర్నింగ్ సెన్సేషన్ కానీ, మొద్దుబారడం కానీ, తిమ్మిరు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే అది ఎంత సివియారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి. ఇందులో మనకి మస్కులర్ వీక్నెస్ కూడా ఒక్కొక్కసారి చూస్తాం చాలా కామన్గా, ఈ ట్రైసెప్స్ మజిల్ వీక్ అవడం కానీ, అలానే ఫింగర్ ఎక్స్టెన్సర్స్ అంటాం, ఈ ఫింగర్ ఎక్స్టెన్సర్స్ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ నర్వ్ ఏ మజిల్స్కి అయితే సప్లై చేస్తుందో ఆ మజిల్స్ కామన్గా వీక్ అవుతాయి. మనకి ఇక్కడ ఏం చేస్తాం, మామూలుగా MRI ఎగ్జామినేషన్, అలానే ఇక్కడ మనం నీ హ్యామర్తో టెస్ట్ చేస్తాం, మామూలుగా రిఫ్లెక్స్ అంటాం. ఇక్కడ ట్రైసెప్స్ని మనకి ఆ జర్క్ రిఫ్లెక్స్ ఏమవుతుంది, ట్రైసెప్స్ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది మనకి నీ హ్యామర్తో చెక్ చేసినప్పుడు. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ నుంచి అంటే పేషెంట్ మామూలుగా కంప్లైంట్స్ చెప్తుంటారు, సో ఇక్కడ నుంచి పెయిన్ వస్తుంది, సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఈ మజిల్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు అర్థమవుతుంది చాలా వరకు, 90% అర్థమైపోతుంది అనమాట ఎక్కడ నర్వ్ కంప్రెషన్స్ ఉన్నాయని. సో అంటే ఇప్పుడు ఈ రోజు మనకి ఏ పెయిన్ దాని గురించి మీరు ట్రీట్మెంట్ అనేది చూపించబోతున్నారు? ఇప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లంతోనండి, ఇక్కడ C5, C6, C7 నర్వ్ రూట్ కంప్రెషన్స్, అలానే బ్యాక్లో కూడా L4, L5లో కూడా డిస్క్ కంప్రెషన్స్, డిస్క్ బల్జెస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి చాలా ఇయర్స్ నుంచి పెయిన్ ఉంది అన్నమాట.
సో దానివల్ల ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ అలానే నెక్ మూమెంట్స్ రిస్ట్రిక్షన్ కూడా చాలా వరకు ఉండింది. అదే పేషెంట్ ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ సెషన్ ఉందన్నమాట. మీరు ఆ పేషెంట్‌తో మాట్లాడొచ్చండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది. మీ పేరండి? మ్యామ్ నా పేరు ప్రశాంత్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ యూసుఫ్ కూడా మ్యామ్. అంటే ఏ ప్రాబ్లమ్‌తో వచ్చారు మీరు ఇక్కడ? యాక్చువల్లీ నెక్ పెయిన్. ఎలా తెలిసింది అసలు ఈ తేజ గారి క్లినిక్ గురించి? నార్మల్గా ఇన్స్టాగ్రామ్ చూస్తూ సో ఎన్ని ఇయర్స్ మీరు బాధపడ్డారు యాక్చువల్లీ? యాక్చువల్లీ 2 years బ్యాక్ నుంచే పెయిన్ ఉండే. చాలా విజిట్ అయ్యాను, కానీ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఏం యూస్ లేదు. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో చూసి అన్ని చూసాం కదా, ఇది ఒకసారి ట్రై చేద్దామని డాక్టర్ తేజ గారి దగ్గరకు వచ్చాను. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? 10 days నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఎలా అనిపించింది ఇప్పుడు మీకు ఆ ట్రీట్మెంట్? ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది మేడం. ఇప్పుడు కొంచెం పెయిన్ అది కొంచెం తగ్గింది. సో మీకు ప్రాబ్లం ఉండి వచ్చానని అంటున్నారు కదా, సో ఇక్కడికి వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకున్నాక మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా బాగా కవర్ అయింది ఇప్పటికి. ఇంతకుముందు అయితే చాలా ఇదంతా పెయిన్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా కొంచెం పెయిన్ అనేది కొంచెం తగ్గింది. ఓకే, అంటే ట్రీట్మెంట్ వల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినట్టుగా ఏం అనిపిస్తుంది? లేదు. పెయిన్ Side కానీ అన్న అలాంటివి పెయిన్ కొంచెం తగ్గుతా వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. ఏం లేదు. సో ఇక్కడికి వచ్చినాక మీరు సాటిస్ఫై? ట్రీట్మెంట్ కి ముందు ఈ నెక్ అనేది కొంచెం ఇలా తిరుగుతుంటే చాలా పెయిన్ అయ్యేది. ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ఓకే, నెక్ పెయిన్ అనేది కొంచెం ఇట్లా తిరగడం మొదలుపెట్టింది. అంత పెయిన్ అనేది తగ్గింది. 90% అయితే క్యూర్ అయింది. ఇంకొక 10% తొందరలో తగ్గిపోతుందని చెప్పారు. ఓకే, అయితే మీకైతే ఇక్కడ వచ్చినాక చాలా వరకు, అంటే ముందంతా రిస్ట్రిక్టెడ్ ఉంది మూవ్మెంట్ అని అంటున్నారు, చాలా నెక్ హ్యాండ్స్ అవన్నీ కూడా రిస్ట్రిక్టెడ్ ఉందని చెప్పారు. సో ఇక్కడికి వచ్చినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక మీకు మూమెంట్స్ అనేవి కొంచెం 90% వరకు 90% క్యూర్ cure అయింది. సో చూసారు కదండి, మనకి ఇక్కడ తేజాస్ స్పైన్ కేర్ క్లినిక్ లో వచ్చి మాట్లాడిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ కి ఎంత మంచి సొల్యూషన్ అనేది ఇస్తున్నారు అనేది. అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఇందాక పేషెంట్ మనతో మాట్లాడారు, ఎక్కడ వెళ్ళినా కానీ టాబ్లెట్స్ వాడినా కానీ అంతగా నాకు రిజల్ట్ ఏమీ రాలేదు, ఇక్కడికి వచ్చినాక నేను కొన్ని సెషన్స్ తీసుకున్నాక నాకు 90% వరకు నా ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుందని చెప్తున్నారు. సో ఎవరైనా కానీ, అంటే మనకు ఇప్పుడు బ్యాక్ పెయిన్స్ చాలా మందికి కామన్గా వస్తూ ఉంటుంది, అండ్ నెక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ అనేవి చాలా మందిలో కామన్ సర్టన్ ఏజ్ తర్వాత. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఈ తేజాస్ స్పైన్ కేర్ క్లినిక్ ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇది మనకి బంజారా హిల్స్లో ఉంది. సో వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు.